ఏం చేస్తున్నావు జ్యోతి? ఈ పూల కుండి కింద ఉందత్తయ్య, అందుకే పైన పెడుతున్నాను. నేను పెడతానుండు. నువ్వు కడుపుతో ఉన్నావు జ్యోతి. ఇలాంటి బరువులు మోసే పనులు చేయకూడదు. అయినా ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? పనివాళ్ళు చూసుకుంటారు కదా. కడుపుతో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి తినాలని కోరికగా ఉంటుంది. నీకేం తినాలనుందో చెప్పు, స్వయంగా నేనే చేసి పెడతాను. అంతేగాని నువ్విలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఏంటి అలా చూస్తున్నావు జ్యోతి? మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంటే సంతోషంతో మాటలు రావటం లేదు. మీరు నా గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే ఈ ఆనందాన్ని మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియటం లేదత్తయ్య. ఈ ఇంటికి నేనొక పీడ అనుకున్న మీరే ఇప్పుడు నాకిలా తోడవటం నా అదృష్టం. అప్పుడు నా మనసుని కష్టపెట్టిన మీరే నన్నింత ఇష్టంగా చూసుకోవటం నాకు లభించిన వరం. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అప్పుడు నేను నీతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది జ్యోతి. అప్పుడు శ్రావ్య చెప్పుడు మాటలు నా వివేకాన్ని చంపేశాయి. నీలాంబరి తప్పుడు సలహాలు నాలో ఉన్న మానవత్వాన్ని నిద్రపుచ్చాయి. అందుకే నీ మనసుని అంత కష్టపెట్టాను. ఇప్పటికి నా కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్నాను. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. అత్తయ్య. జ్యోతి, ఇదేమీ నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి అప్పటికప్పుడు నీ మీద పుట్టుకొచ్చిన ప్రేమ కాదమ్మా. నీ మంచితనం అర్థం చేసుకున్నాను. నీదెంత గొప్ప మనసో తెలుసుకున్నాను. నాకు తెలుసు అత్తయ్య. సరే, లోపలికెళ్దాం పద. కూర్చో. జ్యూస్ ఏమన్నా తాగుతావా? వద్దత్తయ్య. రామరాజుని కలిసొచ్చారు దొరబాబు. ట్రస్ట్ గురించి మాట్లాడారా? ఏమన్నాడు? రామరాజుని కలిసే వస్తున్నాను. ఏమైందిరా? ఎందుకంత డల్గా ఉన్నావు? ఎవరికైనా పెళ్లి వరమవ్వాలి కానీ శాపం కాకూడదు. తాలితో ముడిపడిన బంధం అందమైన కాపురంలా మారాలి కానీ గొడవలతో సంతోషాలు చింద్రవందర కాకూడదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు దొరబాబు? రామరాజు శ్రావ్యాల మధ్య సరైన మాటలు లేవు. ఆ భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. ఒకరికొకరు కలుపుకొనిపోయే గుణం లేదు. ముఖ్యంగా శ్రావ్య చిన్న విషయాన్ని పెద్ద చేస్తుంది. ఏమీ లేని దాన్ని రాద్ధాంతం చేయాలని చూస్తుంది. ఇలా గొడవలు పెట్టుకుంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు దగ్గరవుతారు? ఎప్పటికొక్కటవుతారు? అనుకోని విధంగా జరిగిన పెళ్లి, ఊహించని విధంగా తన మెళ్ళో రామరాజు చేత పడిన తాళి. శ్రావ్యకి అస్సలు మింగుడు పడని విషయం. తానొకటి ఆశపడితే ఊహించని విధంగా ఇంకొకటి జరిగింది. శ్రావ్య మనస్తత్వం తెలిసిందేగా. కోపానికి పెద్దక్క, ఆహానికి పెద్దమ్మ. అన్నీ సర్దుకొని రామరాజుతో కలవడానికి కాస్త టైం పడుతుంది రాజీవ్. ఇంతకు ముందంటే ఏమో కానీ శ్రావ్య ఇప్పుడు మారింది కాబట్టి త్వరలోనే రామరాజుని అర్థం చేసుకుంటుంది. దొరబాబు, ఇదంతా పక్కన పెట్టండి. మీకొక సర్ప్రైజ్ ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటమ్మా సర్ప్రైజ్? నాకు తెలీదురా. దొరబాబు చూడండి. అత్తయ్య, చూసారా దొరబాబు? బుల్లి ప్యాంట్, బుల్లి షర్ట్. మనకి పుట్టబోయే కొడుకు కోసం నేనే స్వయంగా కుట్టాను. ఎలా ఉంది? బాగుంది కానీ పుట్టబోయే పాప కోసం ఫ్రాక్ కుట్టుంటే ఇంకా బాగుండేది. మనకి పుట్టబోయేది అబ్బాయి కాబట్టి ప్యాంటు షర్టు కుట్టాను. నో, పుట్టేది అమ్మాయే. నేను ఒప్పుకోను. నాకు అబ్బాయే కావాలి. మీలాగే ఉండాలి.
నేను అస్సలు ఒప్పుకోను. అమ్మాయే పుట్టాలి. అందం అణుకువ నీలా ఉండాలి. కాదు, అబ్బాయి. లేదు, అమ్మాయే. ఇద్దరికిద్దరు సరిపోయారు.